నమస్కారం. సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో వెలుగులోకి సంచలనాలు. లబ్సా అనే రసాయనాన్ని తయారీలో వాడినట్లు తేల్చిన సిట్. శ్రీశైలానికి నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్ అనేక ఉల్లంఘనలు. అప్పట్లోనే నాటి సీఎం జగన్కు ఆలయ చైర్మన్ చక్రపాణిరెడ్డి ఫిర్యాదు. సాగునీటి సంఘాలు తలుచుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం. ప్రతి ఎకరాకు నీరిచ్చేలా కృషి చేయాలని సీఎం పిలుపు. మేఘాలయలో బొగ్గుగనిలో భారీ పేలుడు, 18 మంది మృతి. చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. కశ్మీర్ విషయంలో నోరు పారేసుకున్న షెహబాజ్ షరీఫ్. పాకిస్తాన్లో అంతర్భాగమవుతుందని ప్రేలాపణలు.